హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో చల్లటి కమ్మటి మజ్జిగ చారుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ మజ్జిగ చారుని కొందరు పోపు మజ్జిగ అని, కొందరు తాలింపు మజ్జిగ అని ఎన్ని రకాలుగా పిలిచినా కూడా ఈ మజ్జిగ చారు అనేది మనకి ఒంటికి చల్లగా, కడుపుకి హాయిగా, అలాగే అన్నంలో కమ్మగా ఉండే ఈ మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కో విధంలో తయారు చేస్తూ ఉంటారు. సో మా ఇంట్లో ఎలా తయారు చేస్తారో చూపిస్తున్నాను. ముందుగా నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ పెరుగు, కప్పు ప్రకారం అయితే 1 కప్పు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పెరుగునంతా కూడా మనం బీటర్ సహాయంతో కానీ, లేదా పప్పు చీలికతో కానీ, పప్పు గుద్దితో కానీ, మజ్జిగ చీలికతో దేంతో అయినా మనం ఇలా ఫైన్గా బీట్ చేసుకోవాలి. ఎక్కడ పెరుగులో గడ్డలు అనేది లేకుండా ఇలా మనం బాగా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా గడ్డలు లేకుండా ఇలా ఫైన్గా పేస్ట్ లాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు అంతా వాటర్ వేసుకుంటున్నాను. 1 కప్పు పెరుగుకి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మరీ పల్చగా లేకుండా, మరీ తిక్కగా లేకుండా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మనకి ఎక్కువ పల్చగా లేదు, ఎక్కువగా తిక్కుగా కూడా లేదు, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను ఒక రోల్లో 4 పచ్చిమిరపకాయలు, అలాగే 4 వెల్లుల్లి వేసి కచ్చా పచ్చాగా దంచుకుంటున్నాను. మీ దగ్గర రోల్ లేకపోతే మిక్సీలో అయినా కూడా పేస్ట్లా చేసుకోవచ్చు, లేదా సన్నగా కట్ చేసి పోపులో తాలించినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా నేను రోల్లో కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో 2 స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి అవి చిట్పట్లాడిన తర్వాత ఇందాక మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆ పచ్చి వాసన అనేది పోయి మజ్జిగ చారులో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని నేను పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయ టేస్ట్ అనేది కూడా మజ్జిగ చారులో చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి, ఉల్లిపాయను ఎక్కువ వేయించకుండా మనకు ఉల్లిపాయ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత ఇందులోనే కొద్దిగా 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగని వేసుకోవాలి. ఇప్పుడు మజ్జిగని వేసే ముందు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకపోతే పెరుగు అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మజ్జిగ వేసి 1 నిమిషం బాగా కలిపి ఇందులో ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి అంతా బాగా కలుపుకొని వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే పొట్టకి హాయిగా ఉండే, అన్నంలో రుచిగా ఉండే కమ్మటి మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. సో ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించడానికి ఈ మజ్జిగ చారుని నా స్టైల్లో మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.